తిరుపతి తిరుమల తాగునీటి కొరత తీర్చేందుకు హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా కళ్యాణి డ్యాంకు నీరు అందించడంతో పాటు గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా బాలాజీ రిజర్వాయర్కు నీరు అందించాలని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. తక్షణ నీటి అవసరాల కోసం 85 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో గురువారం ఉదయం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తిరుపతి తిరుమల త్రాగునీటి కొరతపై మాట్లాడారు. తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే వ్యవస్థ 30 ఏళ్ల కిందటని ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తీసుకెళ్లారు. నగర జనాభా త్వరితగతిన పెరిగి ప్రస్తుతం 1,10,000 ఇళ్లే కాకుండా ఆసుపత్రులు, విద్యా సంస్థలు, హోటల్స్, హోంస్టే, ఇతర వాణిజ్య సంస్థలు భారీగా పెరిగాయని ఆయన చెప్పారు. దీంతో తిరుపతిలో 2 రోజులకు ఒకసారి త్రాగునీరు అందిస్తున్నామని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. కాగా ప్రస్తుతం తిరుపతి 68 MLD, తిరుమలకు 20 MLD నీటిని తెలుగుగంగా కళ్యాణి డ్యాం ద్వారా అందిస్తున్నట్లు ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. తెలుగుగంగ నుంచి నీటి తరలింపు పెంపుకు ఎండీ పుత్తూరు నుంచి మంగళం వరకు నిర్మించి తలపెట్టిన 2వ పైప్లైన్ పనులకు టీటీడీ 40 కోట్లు కేటాయించగా 5 కోట్లు టీటీడీ విడుదల చేసి 35 కోట్ల రూపాయల విడుదలను టీటీడీ పెండింగ్ లో ఉంచిందని ఆయన తెలిపారు.